హలో, చెప్పండి భవానీ గారు. రాధా, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి. ఎందుకు? మీ అబ్బాయి చేత మళ్ళీ మాటలు పడడానికా? నాకు జరిగిన అవమానం సరిపోలేదని మళ్ళీ పిలుస్తున్నారా? నిన్ను అవమానించడానికి పిలవడం లేదు రాధా. ఖుషీకి నీ అవసరం ఉంది కాబట్టి పిలుస్తున్నాను. ఖుషీని చూసే అర్హత నాకు లేదు అని తేల్చేశారు కదా మీ అబ్బాయి. నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దు రాధా. వాడికి ఆవేశం వస్తే నీకు తెలియందేముంది చెప్పు? మనిషికి ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది భవానీ గారు. దాన్ని చంపుకోవడం నాకు చాలా కష్టం. ఒక్కసారి ఇవ్వండి. అమ్మా రాధా, ఖుషి కండిషన్ ఏం బాగలేదమ్మా. అమ్మా అమ్మా అని నిన్నే కలవరిస్తుంది. నిన్ను చూస్తేనే ఖుషి కోలుకుంటుంది అని డాక్టర్ చెప్పారమ్మా. ఇప్పుడు ఖుషిని కాపాడగలిగేది నువ్వు ఒక్కదానివే రాధా. ఆ పసిదాని కోసమైనా శ్యాముని క్షమించి రామ్మా. నేను వచ్చినా ఆయన నన్ను ఖుషి దగ్గరికి వెళ్ళనివ్వరు కదా. శ్యామ్ ఇక్కడ లేడు రాధా, ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన నేను రాలేను. నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. ఇప్పుడు నేను ఇల్లు దాటకూడదు అని చెప్పారు. ఇల్లు దాటకూడదా? రాధా, నువ్వు రాకపోతే ఖుషి ప్రాణాలకే ప్రమాదం. ఇది పంతానికి పోయే సమయం కాదు. ప్లీజ్ అర్థం చేసుకో. మీరే నన్ను అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఒక్కసారి మా అన్నయ్యకి చెప్పకుండా వచ్చాను. మళ్ళీ అదే పని చేస్తే మా అన్నయ్య నన్ను క్షమించడు. అలా మాట్లాడతావేంటి రాధా? ఖుషి గురించి నీకు బాధ లేదా? బాధే కాదు, నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఖుషిని చూడాలని, తను కోలుకునే వరకు తన పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలని నా మనసు ఆరాట పడుతోంది. కానీ నాకు అవకాశం మీరిస్తాను అన్నా నేనిప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేను. హలో, రాధా హాస్పిటల్కి వస్తుంది. నేను పంపిస్తాను, మీరేం కంగారు పడకండి. రాధ వచ్చి కనిపిస్తేనే గాని ఖుషి కళ్ళు తెరిచేలా లేదండి. తనని త్వరగా ఒప్పించి పంపించండి, మీకు పుణ్యం ఉంటుంది. తను వెంటనే బయలుదేరుతుంది. ఏంటి పెద్దమ్మా ఇది? రాధా, ముందు నువ్వు వెళ్ళి ఖుషిని కాపాడు. అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు పెద్దమ్మ, నేనెలా వెళ్ళగలను? అది నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. ఇప్పుడు నువ్వు ఖుషిని కాపాడితే శ్యామ్ గారి మనసు కూడా మారే అవకాశం ఉంది రాధా. మీ అన్నయ్య గురించి నువ్వు వదిలే. నువ్వు వెళ్ళిన విషయం ఆయనకి తెలియకుండా మేం జాగ్రత్త పడతాం. పద. వల్లి, వల్లి, వల్లి. ఏంటయ్యా? పెళ్లి సామాన్లు లిస్ట్ ఎక్కడ పెట్టావు? పెళ్లి సామాన్ల లిస్టా? అక్కడ పెట్టానండి. ఇక్కడ లేదు కదే. అయ్యో, మర్చిపోయాను. వంటింట్లో పెట్టినట్టున్నాను. వెళ్ళి తీసుకురాపో. మీరు రండి. నేనెందుకే? అబ్బా రండి. రాధా, పెళ్లి కూతురు చేశాక గడప దాటకూడదు, గుర్తుపెట్టుకో. అమ్మా, 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 అమ్మా. అమ్మ వచ్చేస్తుందమ్మా, నీ బెంగ తీరిపోతుంది. అమ్మా, అమ్మ రాధా. అన్నయ్య, రామ్మా, రా. అమ్మా, ఖుషి. రాధా, అమ్మా, చూడు. ఖుషి, అమ్మా, ఖుషి, అమ్మా, ఖుషి, ఖుషి.
వచ్చేసాను వచ్చేసాను ఇదిగో నీ పక్కనే ఉన్నాను. ఖుషి, ఎందుకు ఖుషి ఇలా చేసావు? నీకేమైనా అయితే ఈ అమ్మ ఏమైపోతుంది? నువ్వు దూరం అయిపోతావనే బాధతోనే తన ఈ పరిస్థితి తెచ్చుకుంది. ఈ అమ్మ మీద నీకెందుకంత ప్రేమ ఖుషి? నువ్వు నన్ను మర్చిపోలేకపోతే నీకు దూరంగా నేనెలా బ్రతకగలను? కళ్ళు తెరువు ఖుషి. నేను కథ చెప్పకుండానే నువ్వు ఇలా నిద్రపోతే ఎలా? లే, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడు. రాధా, అలాగే ఏదో ఒకటి మాట్లాడు. ఖుషి, నీకు తెలుసా, ఈరోజు నేను ఒక కొత్త కథ నేర్చుకున్నాను. నువ్వు పడుకునుంటే నేను నీకు ఆ కథ ఎలా చెప్పాలి? లే లే ఖుషి, లేమ్మా. ఖుషి, లే నాన్నా. అమ్మా, ఖుషి, ఎందుకు ఇలా చేసావు? నేను నీతో మాట్లాడను. నేను నిన్ను చాలా మిస్ అయ్యానమ్మా. నువ్వు నన్ను మిస్ అయితే నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. కబోర్డ్లో దాక్కోవడం ఏంటి ఖుషి? నీ ప్లేస్ లోకి నందిని రావడం నాకు ఇష్టం లేదమ్మా. డాడీకి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. మీ డాడీ ఎవరిని పెళ్లి చేసుకున్నా నీకు మాత్రం నేనే అమ్మని. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అటు చూడు, నానమ్మ మామయ్య నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నారు. డోంట్ వరీ, నాకేం కాలేదు. అమ్మ ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటో నిరూపించావు రాధా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకన్నయ్య? ఖుషిని కాపాడుకోవడం అమ్మగా నా బాధ్యత. అమ్మా, డాడీ ఎక్కడున్నారు? ఈ వర్క్ చూస్తుంటే ఇప్పుడు కంప్లీట్ అయ్యేలా లేదు, కానీ ఎలాగైనా కంప్లీట్ చేసి తీరాలి. అక్కడ ఖుషి కండిషన్ ఎలా ఉందో